ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్స్, ఎస్బీఐ షేర్లు లాభాలు కొనసాగుతుండగా హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, లార్సెన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మార్కెట్స్ చూస్తే నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సో ఏ విధంగా ఉండొచ్చు సార్? ఏదైతే లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్ ఏదైతే 25,500 దగ్గర నుంచి 26,000 వరకు లాస్ట్ 5 సెషన్స్ ప్లస్ ఈ రోజు సెషన్ కూడా మార్కెట్ లో నిన్నటి వరకు కూడా మార్కెట్ లో ప్లస్ లోనే ఉంది. మార్కెట్ ఒక పుల్ బ్యాక్ తీసుకుందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా కన్సాలిడేషన్ లో నడిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఏదైతే 26,050 క్రాస్ అవునంత వరకు కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఉంది. రీజన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ ఏదైతే ఐటీ సెక్టార్ కానీ, అదేవిధంగా మెటల్ సెక్టార్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా 0.5% నుంచి 1% వరకు మైనస్ లోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ ఈ రోజున కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. 12 తర్వాత కొంచెం మంచి మూమెంట్ డౌన్ సైడ్ కి ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు, ఎస్పెషల్లీ ఇండెక్స్ మీద నిఫ్టీ కట్ట ట్రేడ్ చేసే వాళ్ళు చాలా కాషియస్ గా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 సెషన్స్ ప్లస్ నిన్న ఒక 6 సెషన్స్ కూడా మార్కెట్ లో ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకుంది. కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం. రైట్. నెక్స్ట్ సార్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. శ్రీకాంత్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హలో చెప్పండి, మాట్లాడండి సార్. ఏం లే, ఇప్పుడు ఒక 3,60,000 వరకు నాకు అమౌంట్ ఉంది. సో డివిడెండ్ ఈల్డ్ షేర్ ఏమన్నా మంచిగా ఉంటే చెప్పగలరా లాంగ్ టర్మ్? ఓకే 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 యాక్చువల్లీ ఎంసీఓ, పెన్కో గ్లోబల్ ఇన్వెస్ట్ ఏమన్నా చేయొచ్చా డివిడెండ్ ఈల్డ్ కింద? ఓకే ఓకే స్టాక్ ఓకే యాక్చువల్గా ఏంటంటే ఇదివరకు రోజుల్లో అయితే డివిడెండ్ సెషన్స్ కట్ట బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డివిడెండ్స్ తో పెద్దగా అంత కన్సిడరబుల్ లేకుండానే మంచి ప్రాఫిట్స్ ఇచ్చే స్టాక్స్ అయితే ఉన్నాయి. ఏదైతే మనకి సెక్టార్ లో చూసుకున్నట్టయితే మనకి ఆటోమొబైల్ సెక్టార్ ఎవర్ గ్రీన్ గా ఉంటది. ఇలాంటి ఆటోమొబైల్ సెక్టార్ లో మనకి ఏదైతే రెగ్యులర్ గా మనకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే టాటా మోటార్స్ దగ్గర నుంచి, అదేవిధంగా బజాజ్ ఆటో కానీ, హీరో మోటార్స్ కానీ, అదేవిధంగా హుండై మోటార్స్ కానీ, ఇందులో ఏదైనా 1 or 2 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫార్మా స్టాక్స్ లో కూడా ఇదైతే అప్కమింగ్ బాగా మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి అరో ఫార్మా కానీ, లారస్ ల్యాబ్స్ కానీ, అదేవిధంగా దివిస్ ల్యాబొరేటరీస్ కానీ, లేకపోతే లుపిన్ కానీ, ఇలాంటి వాటిలో కూడా ఒక 1 or 2 స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈచ్ సెక్టార్ లో ఒక 50,000 రూపీస్ పెట్టుకున్నా మీరు 4-5 సెక్టార్లో 8 స్టాక్స్ నుంచి 10 స్టాక్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఫార్మా తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా మంచి బూమింగ్ సెక్టరే. దాంట్లో మీకు తెలిసినటువంటి టాటా కన్జ్యూమర్ కానీ, లేకపోతే గాడ్రేజ్ కన్జ్యూమర్ కానీ, లేకపోతే డాబర్ కానీ, ఐటీసీ ప్రొడక్ట్స్ కానీ, హిందుస్థాన్ లివర్ కానీ, ఇందులో ఏదో ఒక 2 స్టాక్స్ ఎందుకంటే ఆల్రెడీ ఫెమిలియర్ గా ఉండి మంచి ప్రాఫిట్స్ లో ఎవ్రీ ఇయర్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి స్టాక్స్, రెగ్యులర్ స్టాక్స్, నోన్ కంపెనీస్ ఇలాంటి వాటిలో పెట్టుకుంటే మీకు మార్కెట్ మీద ఒక అవగాహన అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి ప్రాఫిట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మీరు ఏదైతే మీకు తెలుస్తున్న సెక్టార్స్ ఏదైతే ఆటోమొబైల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఐసిఐసిఐ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇలాంటి వాటిలో మీరు రెగ్యులర్ స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు పెద్దగా ఒడిదుడుకు లేకుండా మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ ఒక 15 to 20% యాన్యువల్ రిటర్న్ తోటి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకున్నట్టయితే పెద్దగా మార్కెట్ లో ఒడిదుడుకు ఉన్నప్పటికీ కూడా మీరు స్థిమితంగా ఉండి మంచి లాభాలను ఎంజాయ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వినయ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మేడం, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ 130 షేర్స్ ఉన్నాయి, 504 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో. అది ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే టాటా మోటార్స్ స్ప్లిట్ అయిన తర్వాత రెండు కూడా ఇప్పుడు ఇటీవల కాలంలోనే రెండు కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్, పర్సనల్ వెహికల్స్ మీరు చెప్తున్నది ఇప్పుడు
ఇప్పుడు సివి ఏదైతే పర్సనల్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ ఏదైతే ఉన్నదో ప్రజెంట్ అయితే 300 రూపీస్ లో ఉంది. మార్కెట్ లో అయితే రెండు కూడా స్టేబుల్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే మీరు హ్యాపీగా దీంట్లో కంటిన్యూ అవ్వచ్చు. అదేవిధంగా దీన్ని ఒకవేళ యావరేజ్ చేద్దామని అనుకుంటే మాత్రం ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఆగితే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ స్టేబుల్ అవుతుంది కాబట్టి అప్పుడు యావరేజ్ చేయడానికి మంచి ప్రైస్ దొరికే అవకాశం అయితే ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ నారాయణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తల్లి. సార్ మాట్లాడండి సార్. అలాగే చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ నాయుడు గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఇన్ఫోసిస్ షేర్లు బైబ్యాక్ అని 2 months కింద చెప్పారండి. ఇంతవరకు ఏమీ లేదు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎప్పుడు ఏంటి అది? ఓకే. యాక్చువల్లీ మీరు మెయిల్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమి లేదు. ఒకవేళ ఉన్నా సరే మీకు రెగ్యులర్ సైట్స్ లో మనకి ఎన్ఎస్సీ లో కానీ బిఎస్సీ సైట్స్ లో దొరుకుతాయి. మీ బ్రోకర్ కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు అది ఏదైనా ఉంటే. ప్రస్తుతానికి అయితే లేదు సార్. రైట్ సార్, ట్రంప్ విధిస్తున్న ఈ 50% సుంకాలకు సంబంధించి ఎలాంటి అంటే ప్రభావం చూపించవచ్చు? యాక్చువల్గా అయితే మన మార్కెట్స్ ని అంత ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నిజంగా ఎఫెక్ట్ చూపించేది ఈపాటికి కూడా చాలా వరకు చూపించవచ్చు. దాంట్లో కూడా రెగ్యులర్ గా ఐటీ సెక్టర్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, కానీ అది కూడా స్టేబుల్ గానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనకి మన ఉన్న ఇండియన్ ఎకానమీకి మనకున్న స్ట్రెంత్ కి కూడా దాని వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. కాబట్టి మనకి రెగ్యులర్ గా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేవు. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఎఫ్ఐఎస్ డ్రైవ్ కూడా మార్కెట్ లో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మనకి దాని ఎఫెక్ట్ కూడా ఏమీ పెద్దగా ఉండే అవకాశం అయితే లేదు. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. ప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నాకు ఫిజికల్ గోల్డ్ మ్యారేజ్ పర్పస్ కి మార్చి లోపల కొనుక్కోవాలనుకుంటున్నాండి. ఒక 400 grams. అది ఎప్పుడు కొనుక్కుంటే రేట్ రీజనబుల్ గా వస్తుంది? గోల్డ్ విషయంలో అయితే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా లేకపోతే మీరు రెగ్యులర్ గా తీసుకోవాలనుకున్నా మంత్లీ సిప్ మోడల్ మీరు రెగ్యులర్ గా కొనుక్కుంటా ఉంటేనే దానికి మనం ప్రైస్ మనం ట్రాక్ చేయగలుగుతాము. ఇప్పుడైతే మాత్రం గోల్డ్ ప్రైస్ అయితే మాత్రం భారీగా పడే అవకాశాలు అయితే తక్కువగానే ఉంటాయి. మార్కెట్ లో ఎప్పుడైనా సరే ఒక 2 రోజులు 3 రోజులు ఏదైనా మార్కెట్ లో ఏదైనా తగ్గితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కన్సాలిడేషన్ పొజిషన్ లో ఉంది. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నది ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ 2-3 టర్మ్ కింద పెట్టుకుని తీసుకున్నట్టయితే రెగ్యులర్ గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో అయితే మాత్రం రెగ్యులర్ గా మంత్లీ ఎంతో కొంత సేవింగ్ విషయంలోనూ మీరు తీసుకోగలిగితే ఉంటే మీకు మంచి యావరేజ్ ప్రైస్ లో దొరికే అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? యాక్చువల్ గా మనం ఇందా చెప్పినట్టుగా నిఫ్టీ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే నిఫ్టీ రెగ్యులర్ ట్రేడర్స్ ఇంట్రాడే ట్రేడర్స్ మాత్రం ఖచ్చితంగా కాషియస్ గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఏదైతే 25,900 26,000 కానీ బ్రేక్ చేసి మాత్రం కిందకి వస్తే మాత్రం ఇది 25,900 ఇస్ ద క్రూషియల్ పాయింట్. 25,900 బ్రేక్ అయితే మార్కెట్ లో కొంచెం డ్రాస్టికల్ మూవ్మెంట్ మళ్ళీ ఒక 500 పాయింట్ వరకు కూడా కరెక్షన్ జరిగే అవకాశం అయితే ఉంది. ఈ రోజు నా మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మిడ్ డే నుంచి 12 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పుడు మాత్రం 25,900 కింద మాత్రం క్లోజ్ అవుతే మార్కెట్ అక్కడ నుంచి కపుల్ ఆఫ్ డేస్ మళ్ళీ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా కాషియస్ గా మనం చూడవలసిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో కూడా ఏదైతే జిందాల్ లైఫ్ ఏదైతే జైడస్ లైఫ్ కానీ అదేవిధంగా డిమార్ట్ కానీ సెయిల్ కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కొంచెం వాటిలో డిమార్ట్ అదేవిధంగా సెయిల్ అదేవిధంగా పిఐ ఇండస్ట్రీస్ అదే జైడస్ లైఫ్ ఇవన్నీ కూడా మేజర్ గా మార్కెట్ లో కరెక్షన్ తీసుకున్నాయి ఆ దశగా ఉన్నాయి. కాబట్టి దాంట్లో కొంచెం కాషియస్ గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. హిందుస్థాన్ జింకో ఐఐఎఫ్ఎల్ డెలివరీ అదే ఈ స్టాక్స్ జిందాల్ స్టీల్ అదే ప్రెస్టేజ్ హెచ్ఎఫ్సిఎల్ ఈ స్టాక్స్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాబట్టి కొంచెం కాషియస్ గా ఉంటే మార్కెట్ లో అలర్ట్ గా ఉంటే మన దానికి నష్టానికి గురి కాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, ఆ కాలర్ రెడీగా ఉన్నారు. రాజశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. 40 హెల్త్ కేర్ 1,065 తీసుకున్నాను సార్. స్టాక్ నేమ్ చెప్పండి సార్. 40 హెల్త్ కేర్. 40s ఓకే. దాల్ భారత్ 2155 తీసుకున్నాను సార్. స్టాక్ నేమ్ దాల్ భారత్. ఓకే సార్ హోలీ వచ్చా ఇది వచ్చా
ఫోర్టీస్ అయితే మాత్రం మార్కెట్ లో ఏదైతే గత 2 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి కూడా మార్కెట్ లో 1090 వరకు 1100 వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ లో అయితే ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. కానీ కంపెనీ అయితే నెంబర్ 1 కంపెనీ. మీరు ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తే 900 దగ్గర 940 మధ్యలో 900 నుంచి 940 మధ్యలో కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 960 పైన మళ్ళీ ఏదైనా 1 or 2 days లో మళ్ళీ టేక్ ఆఫ్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని 1100 బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఫోర్టీస్ అయితే కంపెనీ అయితే మంచిదే కాబట్టి మీరు దాంట్లో వెయిట్ చేయొచ్చు. అదేవిధంగా లాంగ్ పాత్ లో కూడా మీరు ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకైతే ఇబ్బంది లేదు. లాంగ్ పాత్ లో కూడా వెయిట్ చేస్తే మాత్రం మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ లక్ష్మీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి సార్. హలో సార్ చెప్పండి సార్. సార్ కెనరా బ్యాంక్ 110 తీసుకున్నాను సార్. ఇప్పుడు 149 150 రూపాయల మధ్యలో వస్తుంది సార్. ఇట్లా ఉంచుకోవాలా సార్, అమ్మించుకోవాలా సార్? నేను ఉంచాను సార్. యాక్చువల్గా కెనరా బ్యాంక్ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్స్ లో కొంచెం ప్రోగ్రెస్ ఉన్న బ్యాంక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మార్కెట్ లో ఒక మంచి రెప్యుటేషన్ తో ఉన్నటువంటి బ్యాంక్ ఇది. మనం కూడా 90-92 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది ఇది ఏప్రిల్ ఆ టైప్ లో. ప్రజెంట్ అయితే దీని టార్గెట్ అయితే 180-200 వరకు కూడా ఉంది. మంచి టార్గెట్ అయితే ఉంది. లాస్ట్ ఒక 2 months నుంచి కూడా మార్కెట్ లో ఇది 100-110 రూపీస్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు 140 రూపీస్ నడుస్తుంది. చాలా ప్రోగ్రెసివ్ ఉన్నది. ప్రజెంట్ అయితే మీరు దీంట్లో నుంచి బయటకు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమి లేదు. చిన్న చిన్న ఒడిదుడుకు ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో అయితే చాలా ప్రోగ్రెసివ్ గా ఉందని చెప్పుకోవచ్చు ఈ కెనరా బ్యాంక్. బ్యాక్ నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ప్రజెంట్ రేట్ లో హెచ్బిఎల్ ఇంజనీరింగ్, లారస్ ల్యాబ్ ఈ రెంట్లో ఏ ఒక్కటి తీసుకోవచ్చు అని చెప్పండి సార్. ఏ రేట్ లో తీసుకోవచ్చు? లారస్ ల్యాబ్, ఇంకోటి ఏంటండి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఈ రెంట్లో ఒక్కటి చెప్పండి సార్, మంచిదే. ఓకే ఓకే ఓకే. అంటే లారస్ ల్యాబ్ అయితే మీకైతే ఎవర్ గ్రీన్ స్టాక్ సార్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. లారస్ ల్యాబ్ అయితే ఫార్మా దాంట్లో చాలా నెంబర్ 1 కంపెనీ అది. మీకు అది ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. రైట్ సార్, కంపెనీ రిజల్ట్స్ ఏమేమి ఉన్నాయి సార్? సో దీని రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రిజల్ట్ టైం కాబట్టి కంపెనీస్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి రిజల్ట్ ఓరియంటేషన్ తోనే వస్తున్నాయి. అదేవిధంగా ఎస్బీఐ కార్డ్ కానీ, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కానీ, టాటా స్టీల్ కానీ, అదే ఇవన్నీ కూడా మార్కెట్ లో ఇప్పుడు మంచి రిజల్ట్ తోటి మంచి మూవ్మెంట్ తో ఉన్నాయి. జేబీ కెమికల్స్ ఇవన్నీ కూడా రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉన్న స్టాక్స్ అన్ని కూడా ప్రజెంట్ ఏంటంటే సెకండ్ క్వార్టర్ కాబట్టి దీంట్లో ఎక్స్ట్రాడనరీగా రిజల్ట్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అందుకనే మార్కెట్ కూడా చాలా పాజిటివ్ గాను మార్కెట్ లో అయితే ముందుకైతే నడుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఫార్మా దానికి సంబంధించిన స్టాక్స్ కానీ, ఆటోమొబైల్ దానికి సంబంధించిన స్టాక్స్ కానీ మార్కెట్ లో మంచి రిజల్ట్ తోటి ముందుకెళ్తున్నాయి. దాంతో పాటుగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా. ఈ సెక్టార్ లో మనకి ఏదైతే ఆటోమొబైల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టార్ లోను రిజల్ట్ ఓరియంటేషన్ తో కూడా ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ లైన్ కంపెనీస్ లో మనం ఏదైతే మనం రెగ్యులర్ గా చూసే ఫ్రంట్ లైన్ కంపెనీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఎఫ్ఎంసీజీ ఏదైతే తీసుకుంటామో ఎఫ్ఎంసీజీలో దానికి సంబంధించిన బ్రిటానియా కానీ, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, ఐటీసీ కానీ, అదే గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గా మంచి రిజల్ట్ తోటి ఉన్నాయి. అదేవిధంగా మనకి ఏదైతే ఫార్మా దానికి సంబంధించిన దాంట్లో ఇందాక కావాలన్నట్టుగా లారస్ ల్యాబ్స్ కానీ, అరవిందో ఫార్మా కానీ, అదేవిధంగా లుపిన్, బయోకాన్, దివిస్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా ఫ్రంట్ పేజ్ లో మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ముందుకెళ్తున్నాయి. అట్లతో పాటుగా ఆటోమొబైల్ సెక్టర్ ఎవర్ గ్రీన్ గా ఉండేటువంటి ఆటోమొబైల్ సెక్టర్ కూడా మనకి ఏదైతే మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ముందుకెళ్తున్నటువంటి సెక్టర్ లో ఆటోమొబైల్ సెక్టర్ కూడా మనం తీసుకోవచ్చు. దాంట్లో మనకి ఇప్పుడు ఏదైతే పర్సనల్ వెహికల్స్ లోనూ మనకి హుండై మోటార్స్ మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. అట్ ద సేమ్ టైం 2 వీలర్స్ లోనూ టీవీఎస్ మోటార్స్, హీరో హోండా మోటార్స్ ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి. మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా 3 వీలర్స్ లో వచ్చేటప్పటికి బజాజ్ ఆటో, అదేవిధంగా హెవీ వెహికల్స్ వచ్చేటప్పటికి ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా సెక్టార్లో కూడా మళ్ళీ ఇన్నర్ డివైడ్ చేసుకున్నట్టయితే మంచి స్టాక్స్ లో మనకి మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాగ మనకి ఏదైతే సెక్టార్ వైజ్ ఈ 4 సెక్టార్స్ లో కూడా మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ఇచ్చే కంపెనీస్ అయితే కూడా ఉన్నాయి కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇయర్ ఆన్ ఇయర్ మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. చౌదరి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. చెప్పండి సార్. గ్రో అది లిస్ట్ అయింది కదండి, అది ప్రెసెంట్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అంటారా? గ్రో అండి, గ్రో అంటున్నారా? అవునండి అవునండి. గ్రో మీరు
ఎక్స్ట్రాడనరీ తీసుకోవచ్చు సార్. మంచి రిజల్ట్ ఓరియంటేషన్ ఉన్న కంపెనీ, ఇంకా బాగా మార్కెట్ లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మీరు దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ హోల్డ్. మీరు ఇంకా ఎక్విప్మెంట్ చేసుకోవాలనుకున్నా సరే ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. దానికి ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్, నెక్స్ట్ కాల్ సాయి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే మేడం. నమస్తే సార్. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ 410 లో ఉన్నాయి మేడం. ఉన్నాయి సార్. 94 లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ రేట్ బాగుందా సార్? రోజు వచ్చాయి 2 స్టాక్స్. లాస్ట్ లో ఉన్నా సార్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్. గల్ఫ్ ఆయిల్ ఓకే కార్పొరేషన్ సార్. గల్ఫ్ ఆయిల్ 410 లో తీసుకున్నా సార్. ఓకే ఓకే యా గల్ఫ్ ఆయిల్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికేషన్స్ లిమిటెడ్ గల్ఫ్ ఆయిల్ క్లబ్ ఏంటంటే ఏదైతే ప్రజెంట్ అయితే 1196 రూపీస్ నడుస్తుంది. మామూలుగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దీంట్లో ప్రోగ్రెసివ్ గానే ఉన్నది. వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మీరు కొంచెం లాస్ లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ అయితే కన్సాలిడేషన్ లో ఉంది ఈ స్టాక్ అంటారు. ఎప్పుడైతే మీకు ఇది 1200 పైన మార్కెట్ సస్టైన్ అవుతుందో అక్కడి నుంచి మార్కెట్ లో ఒక మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఏదైతే చెప్తున్నారో అది కూడా 100 రూపీస్ లో ఉంది ప్రజెంట్. ఏదైతే మార్కెట్ లో స్టేబుల్ గా ఉన్నటువంటి స్టాక్ అది. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఏదైనా మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే స్టాక్స్ లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా మనం తీసుకోవచ్చు. దీంట్లో కూడా మీరు మంచి లాభాలు బుక్ చేయడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ అజయ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. బెల్రైజ్ ఇండస్ట్రీస్ అండ్ నెట్వర్క్ టెక్నాలజీస్ ఇవి రెండు ఆల్రెడీ తీసుకున్నాను. ఇంకా తీసుకోవచ్చు లాంగ్ టర్మ్. బెల్రైజ్ ఇండస్ట్రీస్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ప్రోగ్రెసివ్ గా ఉన్నది. వెయిట్ చేయండి. మీరు ఇంకా ఏదైనా ఎక్విప్మెంట్ చేయాలనుకున్నా సరే మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో అయితే మంచి ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది. ఇది 14,000 crores కంపెనీ. ఇది మార్కెట్ లో ఇక్కడ నుంచి కొంచెం మూవ్మెంట్ అయితే కొంచెం పాజిటివ్ గానే తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మీరు అంటే ఇప్పుడు తీసుకోవడానికి లాంగ్ టర్మ్ తీసుకుంటారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తే దీంట్లో మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.